మేము హార్టికల్చర్ పైర్లు పెడతాము. అరటి, సపోటా, తర్వాత మొక్కజొన్న, ఇవన్నీ కూడా డ్రిప్ ద్వారానే చేసుకుంటాం సార్. తర్వాత ఇప్పుడు 10 ఎకరాల వరకు పెంచారు మీరు. ఇంతకుముందు 5 ఎకరాలకే ఉన్నది. 10 ఎకరాల వరకు 90% సబ్సిడీ, ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీ. అవును, దానివల్ల మనకు ఉపయోగమైంది సార్. ఈ తర్వాత ఈ రిజర్వాయర్లలో నీళ్లు ఉండడం వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగి బోర్లకు ఇబ్బంది లేదు. మా ఏరియా నుంచి కాలువ వస్తుంది, పైన రిజర్వాయర్, కిష్పార్ రిజర్వాయర్ అని ఉంటుంది, దాని నుంచి దీనికి వస్తుంది సార్. ఏ పంట వేసారు మీరు సార్? ఇవి వచ్చేసి మధ్యలో వచ్చేసి జామ సార్, మిగతాది మామిడి సార్. మామిడి, జామ. డెన్సిటీ పాపులేషన్ ఉన్నారు కానీ కొంచెం డిస్టెన్స్ తగ్గించి ప్రూనింగ్ చేస్తాం సార్. ఇది పర్మనెంట్ గా ఉంటుందా? మామిడి కొన్ని రోజులు పర్మనెంట్ ఉంటుంది సార్. ఇవి కొద్దిగా పెద్దగా అయినాక ఇవి రిమూవ్ చేస్తాం. ఈ రిమూవ్ చేస్తారు. మామిడి ఉంటుంది. మామిడి ఉంటుంది సార్. చెట్టు పెద్దగా అవుతుంది. ఇప్పుడు ఇది ఎన్ని రోజుల్లో వస్తుంది క్రాప్ కి? ఇది 1 year నుంచి వస్తుంది సార్. కాకపోతే చెట్టు పెద్దగా అయితేనే కాయలు ఎక్కువ వస్తాయి సార్. అదే 1 year అంటే అది 4 ఏళ్ళు పడుతుందా? 4-5 ఏళ్ళు. 4-5 ఏళ్ళు. ఇదైతే 1 year నుంచి క్రాప్ వస్తుంది సార్. ఎన్ని వేస్తున్నారు? అవి ఎన్ని వేస్తున్నారు? ఎకరాకి ఎన్ని వేస్తున్నారు సార్? మామూలుగా అయితే ఇది 120 అట్లా వేస్తాం సార్. కానీ దగ్గరగా వేయడం వల్ల ఇంకా కొద్దిగా ఎక్కువ పాపులేషన్ వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు సైంటిఫిక్ గా వేస్తున్నారా? సైంటిఫిక్ గానే సార్. ఇప్పుడు దీనివల్ల నీకు మామిడి మార్కెట్ అవన్నీ పర్వాలేదా? వేరే పంటలు కూడా వేసుకోవడం బెటరా? వేసుకోవడం బెటర్ సార్. ఇప్పుడు ఇవి లోకల్గా పోతుంది సార్. ఇది మార్కెటింగ్ జామ, మామిడి మామూలుగా పోతుంది సార్. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ పెట్టావు కదా, అవును. ఇదేంటి ఇప్పుడు నీ దీంట్లో ఈ డ్రిప్ ఇరిగేషన్ మీద? ఇది ఫెర్టిగేషన్ కు కూడా ఉపయోగించేది సార్. అది ఆటోమేషన్ మన ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు సార్. ఇంకా రాలేదు మాకు, కొత్తగా శాంక్షన్ చేశారు. అవును సార్, అది కూడా ఇస్తామని చెప్పారు సార్. సబ్సిడీ ఇచ్చి మొత్తం ఎరువులు కూడా దాంట్లో వచ్చాడు. ఆటోమేటిక్ గా టైమింగ్ చేసి దాని ప్రకారం వస్తుందని చెప్పారు సార్. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ వల్ల మీకు లాభం ఏంటి సార్? ఒకటి, రైతులకి శ్రమ తగ్గింది. 2, నీటి మెయిన్ ఈ రాయలసీమ జిల్లాలో అనంతపురంలో నీటి కరువు ఎక్కువ సార్. తక్కువ నీరుతో ఎక్కువ ఎకరాలు. ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది? ఇప్పుడు మామూలుగా 1 ఎకరాకు వాడే నీళ్లు 5 ఎకరాలు వాడుకుంటాం సార్ మేమైతే. ఈ క్రాప్స్కి అయితే మొక్కజొన్న అట్లాంటివి అయితే ఒక 5 acres అవుతుంది సార్ ఒక మోటార్తో. మోటార్స్ అది 1 ఎకరాకు వాడే నీళ్లు ఎన్ని ఎకరాలకు వస్తుంది? ఇప్పుడు మైక్రో ఇరిగేషన్ వరికి వేసుకునే 1 ఎకరా నీరుతో దీనికి 10 ఎకరాలు పాటించుకోవచ్చు సార్. ఎందుకంటే కంటిన్యూగా పెట్టాం కదా సార్, గ్యాప్ ఉంటుంది. ఒక 2 రోజులు ఒక ఏరియా వదిలితే మళ్ళీ ఒక 2 ఎకరాలు అట్లా వీక్ ఒక తడి ఇస్తే సార్ సార్. ఎండల కాలం అయితే అరటికి అయితే డైలీ ఇస్తాం సార్. అరటి ఎక్కువ వేస్తాం మేము. కొత్తగా